మీరు అన్నట్టు గోల్డ్ ప్రైస్ పెరిగింది కదా మ్యామ్. ఇప్పుడు ఒక స్టడ్స్, ఒక చాంద్బాలి, ఒక బుట్ట అట్లా కొనుక్కోవాలని అనుకుంటాం. అన్ని 3 కొనే అంత బడ్జెట్ మనకు ఉండట్లేదు. వాస్తవానికి 2025లో 40% అప్రిషియేషన్ అయింది, 40-42% రేట్ అప్రిషియేషన్. కానీ జనాల సంపాదన సాలరీస్ అయితే 42% పెరగదు. ఎగ్జాక్ట్లీ, బడ్జెట్ అంతే ఉంటుంది. సో మన ఆలోచన ఏంటంటే లైట్ వెయిట్ లో మల్టీపర్పస్ ఆర్నమెంట్స్ వస్తే ఒక దాంట్లో 2-3 విధాలుగా వేసుకుంటే కొంచెం మనకు బడ్జెట్ తక్కువ ఉంటుంది. మనం పెట్టిన 1 lakh 2 lakhs కి కొంచెం సార్థకం ఉంటుంది కాన్సెప్ట్. సో ఇది మ్యామ్ 16 grams మనకి నెట్ వెయిట్ వస్తుంది. మంచి సెమీ యాంటిక్ ఫినిష్ కాన్సెప్ట్ లో వస్తుంది. కెంపు పచ్చలతోని. సో ఇది స్టడ్ చాందబాలి బుట్ట అండి మనకి. ఇప్పుడు ఈ టాప్ నేను ఇలా చూపిస్తా హ్యాండ్ మీద ఈజీగా. ఇది ఇక్కడ డిటాచ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ స్టడ్ గా పెట్టుకోవచ్చు అండి. ఓకే. తర్వాత మళ్ళీ ఇది ఇలా పెట్టి ఇది ఇక్కడ డిటాచ్ చేస్తే చాందబాలి ఒక ప్యాచ్. ఇది చాందబాలీస్ అంటారు మ్యామ్. పిల్లలకి డ్రెస్సెస్ మీదకి, హాఫ్ సారీస్ మీదకి బాగుంటుంది. తర్వాత ఇలా ఏమో కాలేజెస్ కి అట్లా ఊరికే పెట్టుకొని వెళ్ళిపోవచ్చు యాజ్ ఇట్ ఈస్ గా. మళ్ళీ నాకు బుట్ట కావాలి సారీస్ మీదకి అట్లా అంటే అది తీసేసి వెరీ ఈజీ అన్నమాట. మళ్ళీ మనకు ఊడిపోదు. ఇట్లా హుక్ తిప్పాం కదా, పడిపోయే ఛాన్స్ కూడా లేదు. ఇది బుట్ట. ఓ మై గాడ్, చాలా బ్యూటిఫుల్. సో 3 in 1 4 in 1 4 విధాలుగా వేసుకోవచ్చు. 16 గ్రాములు మాత్రమే నెట్ వెయిట్, అతి లైట్ వెయిట్ లో. ఇది దీనికి ఎంత రెస్పాన్స్ వచ్చింది అంటే మళ్ళీ మంచి కెంపు పచ్చ ఉంది, సెమీ యాంటిక్ లో ఉంది. సో ఇలా ఇంకొకటి కూడా మ్యామ్ ఆర్నమెంట్ 4 రకాలుగా పెట్టుకోవాలి అంటే మనకి 4 items మన దగ్గర ఉన్నట్టే. నిజానికి కూడా విమెన్ కి ఎలా ఉంటుందంటే ఇవి మొన్నే కదా పెట్టుకున్నాం, ఫోటోల్లో బుట్ట పెట్టాము, చాందబాలి పెట్టాము, స్టడ్ పెట్టుకున్నాం, అట్లా డిఫరెంట్ అన్ని ఉన్నట్టు అయిపోతుంది. ఓకే. ఇది కుందన్లో మ్యామ్ అదే కాన్సెప్ట్. ఇప్పుడు కాన్స్ అంటారు వీటిని, చోళ మీదకి వచ్చేదాన్ని. ఓకే. ఇప్పుడు కొంచెం వింటేజ్ పాతకాలం బాగా నడుస్తుంది, ఇలా చౌ మీదకి వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇది ఏంటంటే ప్రతిసారి ఇంత హెవీగా పెట్టాం. సో ఇక్కడ డిటాచ్ చేయొచ్చు. ఓకే. ఓన్లీ బుట్ట లాగా కూడా పెట్టొచ్చు. ఇది తీసేసేయచ్చు. ఓకే. బ్రైడల్ అప్పుడు, పెళ్లిళ్ళప్పుడు ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు. లేదండి ఇంకా చిన్న ఫంక్షన్ ఉంది మాకు ఇప్పుడే వద్దు అంటే ఓన్లీ ఇలా కూడా పెట్టుకోవచ్చు. లేదు ఓన్లీ స్టడ్ పెట్టుకోవాలని ఉంది అంటే ఓన్లీ స్టడ్ పెట్టుకోవచ్చు. లేదు నాకు బుట్ట పెట్టుకోవాలని ఉంది అంటే దీన్ని మళ్ళీ బుట్టకు పెట్టి ఇలా బుట్టకు పెట్టుకోవచ్చు. ఓ గాడ్, ఇట్స్ టూ గుడ్ రియల్లీ, చాలా బాగుంది. సో ఇట్లా మల్టీపర్పస్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది. లైట్ వెయిట్, మల్టీపర్పస్, అవి రెండు మన ముకుంద జ్యువెలర్స్ లో ఉంటాయి. దట్స్ అమేజింగ్ రియల్లీ. ఇంకొకటి చూపిస్తామా మనకి డైమండ్ ఫినిష్ తోని ఎగ్జాక్ట్ గా సీజర్ రెప్లికా అన్నమాట. అంటే డైమండ్ కాస్ట్ చాలా ఎక్కువ, క్యారెట్ 50,000 56,000 అలా వస్తుంది. సో అదే ఫినిషింగ్ లో 18 క్యారెట్ లో సీజర్ పెట్టి చేయిస్తాం. సో మనకి డైమండ్ అఫోర్డ్ చేయలేనప్పుడు బట్ స్టిల్ యూ వాంట్ టు వేర్ దట్ లుక్. సో ఇలా ఇది కూడా మల్టీపర్పస్, మనకి స్టడ్ తీసేసుకోవచ్చు అండి. ఓన్లీ ఇలా బుట్ట స్టడ్ కూడా పెట్టుకోవచ్చు. డైమండ్ సెట్స్ కి బాగుంటుంది. ఇలా ప్రతి జ్యువెలరీలో మనం ఏదో ఒకటి ఇన్కార్పొరేట్ చేస్తాం. అండ్ ఇది నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది రియల్లీ. ఈ పగడం మీద కార్వింగ్ కూడా చూడండి. అవునవునవును. యా, ఇందులో పగడం ఉంది, వెనకాతల పచ్చలు ఉన్నాయి, యాంటిక్ ఫినిషింగ్ లో ఉంది టోటల్ గా. అవును మ్యామ్. ఈవెన్ పర్ల్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉందండి, చాలా బాగుంది నిజంగా. ఇలా చూస్తే లైట్ వెయిట్ లో మ్యామ్ మనకి హ్యాంగింగ్స్ వచ్చి మనకి ఓన్లీ 9 grams వస్తుంది, తులం లోపే ఉంటుంది. ఓకే, 9 grams. సో మంచి పర్ల్స్ కూడా గుడ్ క్వాలిటీ సౌత్ సీ పర్ల్స్ పెట్టి సీజర్స్ అండ్ ఎమరల్డ్ తో పెట్టాం. ఇప్పుడు వీటన్నింటికి కూడా మేకింగ్ లేదంటే? లేదు మ్యామ్, ఇది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీనికి మేకింగ్ ఛార్జ్ లేదు, వేస్టేజ్ 12% మాత్రమే పడుతుంది. ఓకే. దీనికి కూడా మేకింగ్ ఛార్జెస్ లేవు, 12% వేస్టేజ్ మాత్రమే పడుతుంది. ఇందాక నేను చూపించా కదా చాందబాలి, ఇది కూడా 12% VA. ఇది కుందన్ కి మటుకు మేకింగ్ ఉంటుంది, అది సెపరేట్ కేటగిరీ. కుందన్ కి, డైమండ్ కి సెపరేట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఎంత హై వర్క్మెన్షిప్, ఎంత పెద్ద ఐటమ్ తీసుకున్నా మనకి 12% వేస్టేజ్ మాత్రమే పడుతుంది విత్ 0 మేకింగ్ ఛార్జెస్. ఇది యాంటిక్ బుట్టాలండి. వెయిట్ మీరు గెస్ చేస్తే గెస్ చేయండి, ఒక 3 tulas లాగా అనిపిస్తుంది, బట్ ఓన్లీ మనకి 2 tulas ఉంటుంది. ఇది ఓకే, వెరీ లైట్ వెయిట్. సో మనకి ఇట్లాంటి కలెక్షన్ అనేది లైట్ వెయిట్ లో ఇది 14 grams మాత్రమే మ్యామ్, తులంన్నర మాత్రమే. సపోజ్ మేము ఒక డిజైన్ తీసుకొచ్చి మాకు ఇంత వెయిట్ లోనే కావాలంటే పాసిబిలిటీస్ గనక ఉంటే? డెఫినెట్లీ పాసిబిలిటీ ఉంటే మేము అది
పర్టైనింగ్ టైం 1 month ఆర్డర్ టైం తీసుకుంటాము. బట్ పెళ్ళి ఉంది, అర్జెంట్ ఉన్నా మనం ఫాస్ట్గా చేసిస్తాం. సో డెఫినెట్లీ మన పరిగణలో అండ్ మోర్ ఓవర్ మనది ఏంటంటే లైట్ వెయిట్కి ఫేమస్ అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మన ఎక్స్పర్టీస్ అది కాబట్టి డెఫినెట్లీ మీరు అనుకున్న దానికంటే లైట్ వెయిట్లోనే చేయడానికి మా సాయి శక్తిలో ట్రై చేస్తాం. రైట్ రైట్. కానీ ఇప్పుడు ఇక్కడ మేము కొత్తపేట బ్రాంచ్లో ఉన్నాం. ఒకటి సోమాజిగూడలో కూడా ఉందని చెప్పాలి. ఇక్కడ డిజైన్స్కి ఒక పర్టికులర్ ఏరియా డిజైన్స్కి ఏమన్నా తేడా ఉంటుందా? కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది, డిజైన్స్ వేరే ఉంటుంది. తప్పకుండా మన దగ్గర స్కీమ్ క్లోజింగ్ కస్టమర్స్ ఏం చేస్తారంటే ఈ బ్రాంచ్ చూస్తారు, వేరే బ్రాంచ్లో కూడా వెళ్ళి చెక్ చేసుకుంటారు. సో మనకి ఈవెన్ దో యూ విజిట్ 1 branch ఆఫ్ ముకుంద, మీరు ఇక్కడ వచ్చి నాకు ఇంకా ఇప్పుడు ఇదే కాన్సెప్ట్లో నాకు ఇంకా కావాలి అంటే 7 branches మోడల్ ఫొటోస్ చూపిస్తాం. అన్నిట్లో సిమిలర్ కాన్సెప్ట్ బట్ డిఫరెంట్ డిజైన్స్. సో దట్ మీరు ఒక షాప్కి వచ్చిన 7 షాపుల డిజైన్స్ చూసే ఛాన్స్ మన దగ్గర ఉంటుంది. కానీ చాలా మంది అడగచ్చు, మేకింగ్ చాలా వాటికి తీసుకోవట్లేదండి, చాలా వాటికి వేస్టేజ్ కూడా లేదండి. సో ప్యూరిటీ వైజ్ మేము చెక్ చేయించుకుంటే బయట నిజంగానే ఉంటుంది. అందుకే గవర్నమెంట్ ముద్రించిన 916 BIS హాల్ మార్క్ ఉంటుంది. తప్పకుండా బంగారం 1 గ్రామే 10,000, ఇప్పుడు 22 క్యారెట్ 10,200. ఎవరైనా మేము కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు జాగ్రత్త పడాలి. డెఫినెట్లీ ఎవరైనా ఎక్కడైనా మన దగ్గర మేకింగ్ ఛార్జెస్ లేదు, వాల్యూ అడిషన్ 2 to 12% ఉంది. సో వీళ్ళు తక్కువకి ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా ఉంది అనుకుంటే గవర్నమెంట్ ముద్రించిన BIS హాల్ మార్క్ 916 హాల్ మార్క్ జ్యువెలరీ ఉంటుంది. దాని మీద HUID ఉంటుంది, 6 digit యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. మీరు అది ఎక్కడైనా BIS హాల్ మార్క్ యాప్లో కొట్టినా మీకు తెలిసిపోతుంది. సో క్వాలిటీ విషయంలో మనం హాల్ మార్క్ ఐటమ్స్ ఇస్తాము. రేట్ తక్కువ ఉంది, క్వాలిటీలో ఏమైనా కాంప్రమైజ్ అయితే డెఫినెట్లీ కాదండి. మా కాన్సెప్ట్ ఏంటంటే మేము తీసుకుంటున్న మార్జిన్ తక్కువకి తీసుకొని తక్కువ మార్జిన్లో చేస్తున్నాం అంతే. బట్ క్వాలిటీలో ఏమీ ఇది లేదు. అలా ఉంటే ఇవాళ మిమ్మల్ని ఏదో మోసం చేసి అమ్మేస్తాం, బట్ యూ విల్ కమ్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఎనీ టైమ్. అండ్ మీరు ఇంకో 10 మందికి చెప్తారు, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు. సో అలా ఎప్పుడు పెరగలేము. అవును. అండ్ మరో షోరూమ్ ఈ రోజు పెట్టి రేపు తీసేయలేము. ఎగ్జాక్ట్ స్టేబుల్ గా కొన్ని ఏళ్ల తరబడి ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి వస్తారు ఆటోమేటిక్ గానే, అన్డౌటెడ్లీ. అయితే మన గోల్డ్ ఆర్డీకి సంబంధించి కృష్ణ గారు కొంతవరకు డీటెయిల్స్ ఇచ్చారండి. 3 రకాల ఆర్డీలు ఉన్నాయని కూడా చెప్పారు. యాక్చువల్గా గోల్డ్ కి మాత్రమే ఇది ఆర్డీయా, లేదంటే ఒక ఆర్డీ కట్టినప్పుడు డైమండ్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా తీసుకునే అవకాశం ఉందా? స్కీమ్స్ అయితే మన గోల్డ్ లో 3 స్కీమ్స్ ఉన్నాయి మనకి, అక్షయ పాత్ర, అక్షయ తూకం, అక్షయ ధనం. అయితే 2 స్కీమ్స్ ఏంటంటే మంత్లీ పేమెంట్, మనకి శాలరీ వస్తుంది, మంత్లీ పేమెంట్ 10,000 15,000 మంత్లీ కట్టినప్పుడు మీరు అమౌంట్ కట్టాలనుకుంటే మంత్లీ 10,000 అమౌంట్ కడుతున్నారు. అమౌంట్ కడితే లాస్ట్కి 11 నెలలకి 1,10,000 జమ అవుతాయి మా దగ్గర. మేము ఇంకొక మంత్ మేమే కలుపుతాం, అంటే ఇంకో 10,000 మేము కల్పిస్తాము. 1,20,000కి మీరు ఏ ఐటమ్ అన్నా తీసుకోవచ్చు. దానికి జీరో మేకింగ్, ఆల్రెడీ మన షోస్లో జీరో వేస్టేజ్ కూడా ఉంటుంది. అంటే జీరో మేకింగ్ జీరో వేస్టేజ్ ఉంటుంది. బట్ గోల్డ్ రేట్ మీరు 11 months తర్వాతనే ఆ రోజు రేటే ఉంటుంది. ముందే డిస్క్లైమర్. లేదు అండి నాకు రేటు ఎప్పుడెప్పుడు పెరుగుతుంది, ఎవరైనా అంతే పెరుగుతుంది కదా అంటే మీరు ఫర్ సపోజ్ September 5th నాడున 10,000 కట్టారు. ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో దట్ మీ కట్టిన అమౌంట్కి ఎంత గోల్డ్ వెయిట్ వస్తుందో మీ ఖాతాలో జమ చేసేస్తాం. అట్లా మీరు ఏంటంటే ప్రతి నెల వాట్ ఎవర్ ద రేట్ మేబీ మీరు రేట్ ఫ్లక్చువేషన్స్కి ఎఫెక్ట్ కాకుండా తీసుకోవచ్చు. కానీ దీనికి 1 month బెనిఫిట్ మనం యాడ్ చేయం మ్యామ్. రైట్. బట్ ఎందుకంటే గోల్డ్ ఆల్రెడీ మీరు లాక్ చేస్తున్నారు కదా. బట్ వాట్ ఎవర్ వెయిట్ మీ ఖాతాలో ఒక 10 గ్రాములు జమ అయింది, ఆ 10 గ్రాములకి జీరో వేస్టేజ్ జీరో మేకింగ్. ఓన్లీ మన రాళ్ళు ఏమైనా ఉండి బీట్స్ ఏమైనా ఉంటే తప్ప మేమైతే తయారీకి ఎలాంటి ఛార్జీలు వేయం. ఇంకొకటి స్కీమ్ ఏంటంటే 6 months స్కీమ్. దీని అక్షయ పాత్ర స్కీమ్. దీంట్లో ఏంటంటే మీరు ఏదైనా మీ పాత ఆర్నమెంట్ ఉంది, చంద్రహారమే ఏదైనా పాత ఆర్నమెంట్, అది మీరు మా దగ్గర తెచ్చిస్తే ప్యూరిటీ చెక్ చేస్తాము, మొత్తం మెల్ట్ చేసి వెయిట్ అంతా చేసి 3 తులాలు 4 తులాలు ఉంటే ఆ వెయిట్ మీరు 6 నెలల తర్వాత ఆ వెయిట్ని మీరు తీసుకోవచ్చు విత్ జీరో మేకింగ్ జీరో వేస్టేజ్. సో మీరు ఇక్కడ వచ్చి మీ ఓల్డ్ గోల్డ్ని ఇచ్చి వెళ్తే 6 months తర్వాత మేము మీకు విత్ జీరో మేకింగ్ జీరో వేస్టేజ్ చేయొచ్చు. మీరు అమౌంట్ కూడా కట్టొచ్చు. 5 lakhs ఉంది అమౌంట్ ఇస్తే ఇవాళ రేట్ ఏదైతే ఉందో అది లాక్ చేసేస్తాం. 6 months తర్వాత ఇవాళ రేట్కే 6 months ముందున్న రేట్కే వేస్టేజ్ మేకింగ్ ఉండదు. సో మీరు 6 months ముందు రేటే ఉంచేస్తుంది, 6 months ఆగినందుకు మీకు వేస్టేజ్ అనేది ఆగిపోతుంది. సో బ్యూటిఫుల్ 3 schemes ఉన్నాయి. మీ ఎబిలిటీ, మీ శాలరీస్, వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎలా ఉన్నా మీరు ఎలాంటి స్కీమ్ అయినా జాయిన్ అవ్వచ్చు. దట్స్ సో నైస్, రియల్లీ దట్స్ అమేజింగ్.
సో చెకింగ్ పాయింట్ ఐ మీన్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఏమి ఎలాంటి ఎక్కడైనా మా దగ్గర తీసుకున్నది మీరు ఏ స్టోర్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ చెక్ చేసుకున్నా మీరు డెఫినెట్లీ ఇట్ విల్ బి 916 822 క్యారెట్ అయితే 916 18 క్యారెట్ అయితే 75% ప్యూరిటీ అట్లా మీరు ఏ ఆర్నమెంట్ తీసుకున్నా డెఫినెట్లీ మేము ప్రామిస్ చేసిందే ఉంటుంది. అండ్ 100% నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ ఉంటుంది. బీట్స్ స్టోన్స్ కలిపింది క్రాస్ అంటారు, ఓన్లీ బంగారం తూకం బంగారం నెట్ వెయిట్ అంటారు. నెట్ వెయిట్ మేము ఏం ప్రామిస్ చేసినాం మిల్లీగ్రామ్ కూడా డిఫరెన్స్ లేకుండా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. డిజైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి హై ఎండ్ డిజైన్స్ హై ఎండ్ కలెక్షన్ ఇలా ఉన్నాయా లేకపోతే ఫర్ రెగ్యులర్ వేర్ కూడా ఉన్నాయంట? అన్నీ మ్యామ్ రెగ్యులర్ వేర్ నుంచి హై ఎండ్ ఉంటుంది. అన్ని క్లాసెస్ ఆఫ్ క్రౌడ్ వస్తారు మనకి, అందరూ రావాలి, అందరు మనం వాళ్ళ అందుబాటులో ఇవ్వగలగాలి. సో ఇట్ కుడ్ బి హైయర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, అప్పర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, మిడిల్ క్లాస్ కానివ్వండి, ఎవరు వచ్చినా అతి సన్న చైన్ 10 గ్రాములలో పుస్తల తాడు కావాలన్నా నుంచి మాకు 150 గ్రాముల హారం కావాలన్నా మేము ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాం. రైట్, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ విజిట్ ముకుందా జ్యువెలర్స్ అండ్ ట్రస్ట్ us, మేము మీకు ఇస్తాం. సో లైట్ వెయిట్లో మా బడ్జెట్ ఇంతే ఉంది అని అన్నా కూడా అదే బడ్జెట్లో మనకి తగ్గ జ్యువెలరీ మీరు తయారు చేసి ఇస్తారు. డెఫినెట్లీ. ఒక ఫాదర్ వచ్చి 10 లక్షలు, ఇప్పుడు రేటు పెరిగింది కదా మ్యామ్, 10 లక్షలకి ఎంత వస్తుంది? హార్డ్లీ 10 తులాలు కూడా రాదు. అవును, బట్ 10 తులాల ఐటమ్లో కూడా నేను కంప్లీట్ వెడ్డింగ్ జ్యువెలరీ, నెక్లెస్, హారం, పుస్తల తాడు, కమ్మలు సెట్ చేసి ఇస్తాం. ఓ మై గాడ్, ఆల్ ఎస్. ఎంత లైట్ వెయిట్లో మీకు ఏమేమి కావాలో తెలుసుకొని కొంచెం టైం ఇచ్చిస్తే మేము కంప్లీట్ సెట్ మీకు మేము డిజైన్ చేసి మీ బడ్జెట్లో ఇచ్చేసి పంపిస్తాం. రైట్. అలా అయితే ఇప్పుడు నాది ఒక క్వశ్చన్ ఉంది. రూపులు, అమ్మవారి రూపులు దాన్ని ఏంటంటారు? కాసుల పేరు అంటాం కదా, కాసుల పేరు అంటే హెవీగా వచ్చాయి. నెక్ వరకు ఉండే కాసుల పేరు ఉందా మీ దగ్గర? డెఫినెట్లీ ఉంది, ఇప్పుడే చూపిస్తాం. నెక్ కాసుల పేరు 12 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. సన్నగా నుంచి మనకి 50 గ్రామ్స్ దాకా నెక్లెసెస్ ఉంటాయి. ఒక్కసారి చూపిస్తారా? తెప్పిస్తాం. అలాగే మీ దగ్గర డిఫరెంట్ ఉన్న ఆర్నమెంట్స్ ఏ ఉన్నాయో మాకు అవి కూడా చూపించు. తప్పకుండా. ఇందాక కాసుల పేరు గురించి అడిగాను కదా, ఇక్కడ ఒక రెడీగా అయితే మనకి అంటే ఇక్కడ లోపల చాలా ఉన్నాయి, ఇక్కడ ఎదురుకుండా ఉన్నవి తీసుకొచ్చాం. ఇప్పుడు ఇది ఎంత ఉందండి వెయిట్? 2 తులాస్ మ్యామ్ విత్ బ్యాక్ చైన్. బ్యాక్ చైన్ 6 గ్రాములు ఉంటుంది. 2 తులాస్లో వచ్చేసింది. ఓకే. సో 2 తులాస్లో ఇది ఒకటి, 4-5 తులాస్లో హారం తీసుకొని మీరు విత్ బ్యాక్ చైన్ ఇచ్చారు, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వెనకాల తాడు పెట్టడం, అందుకే మేము కూడా మాక్సిమం బ్యాక్ చైన్ పెడతాం. బడ్జెట్ లేదు కాదమ్మా నా దగ్గర 1.5 lakh ఉంది, నాకు ఇది కావాలి అంటే మనం బ్యాక్ చైన్ తీసేసుకోవచ్చు. మీకు 1.5-1,40,000 వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఏంటి ఇవాళ రేట్ 10,200 రేట్లో, ఈ రోజు 22 క్యారెట్ 10,200 రేట్లో నీకు ఇంత లైట్ వెయిట్ లో మనం అనుకున్న బడ్జెట్ లో నెక్లెస్ వచ్చేస్తుంది. మా పాయింట్ అలా గోల్డ్ రేట్ పెరుగుతున్నా హౌ మచ్ ఎవర్ లైట్ వెయిట్ కెన్ వి డూ సో దట్ మళ్ళీ వాళ్ళ బడ్జెట్ కి రాగలగాలి. యూ షుడ్ డ్రా దట్ టు దేర్ బడ్జెట్ అగైన్. కరెక్ట్. ఇప్పుడు 3 years బ్యాక్ 5 lakhs బడ్జెట్ ఉంది, ఇవాళ 5 lakhs బడ్జెట్. అప్పుడు 10 తులాస్ వచ్చేది, ఇవాళ 5 తులాస్. సో 5 తులాస్ లోనే ఐటమ్ తేయగలగాలి. జస్ట్ ఫర్ మీ క్లారిటీ కోసం. చాలా బాగుందండి, కానీ జస్ట్ టూ గుడ్. 9 తులాస్ వచ్చింది ఇదండి. ఓకే. ఐ థింక్ లాకెట్ ఎక్కువ హెవీగా ఉంటుంది. లాకెట్ స్టోన్ వర్క్ వెయిట్ తినేస్తుంది మ్యామ్, కాస్టింగ్ కదా. ఇప్పుడు ఇది చూడండి, ఇందులో కూడా లైట్ వెయిట్ ఉంది. మనకి ఫేమస్ అన్నమాట, ముకుందా జ్యువెలర్స్ ఫేమస్ కాసుల పేరు ఇది. గణేష్ కాసుల పేరు. ఇక్కడ గణేష్ కాసుల పేరు, దేవుడు ఉన్నారు. ఎంత వెయిట్ ఉండొచ్చు గెస్ చేయండి మ్యామ్, మీరు కూడా గెస్ చేయండి ఎంత వెయిట్ ఉంటుంది. ఓ మై గాడ్, లైట్ వెయిట్ అయితే ఉంది యాక్చువల్లీ, బట్ లుక్స్ లైక్ హెవీలా ఉంది. ఉండడానికి హెవీగా ఉంది, ముట్టుకుంటే 5 తులాస్ మ్యామ్. దట్స్ ఇట్. మీరు ఒకసారి పెట్టుకొని చూడండి. 10 తులాల్లో ఉందండి. నేను వాడు బ్లాక్ కట్టుకొచ్చిన కారణం ఏంటంటే మెళ్ళో ఏది వేసినా మీకు క్లియర్గా ఉంటుందని కదా, బ్లాక్ అంత క్లియర్గా ఉంటుంది యాక్చువల్లీ. ఇట్స్ టూ గుడ్. అయితే ఇది 5 తులాస్లో. సో పాయింట్ ఇస్ దిస్, ఇది 8-9 తులాస్లో వచ్చేది అప్పట్లో. అవును. దీన్ని ఇప్పుడు మరి బడ్జెట్కి తేవాలి కదా. కరెక్ట్. సో వీ కీప్ వర్కింగ్ ఆన్ దట్. మళ్ళీ ఇంత రేట్ పెరిగినా ఎలాంటి బంగారం కొంటున్నారంటే మీ షాప్లో ఎట్లుంది, ఇంకా క్రౌడ్ ఇంత అంటే బికాస్ ఆఫ్ ఆల్ దిస్ వర్క్ వీ డూ బ్యాక్గ్రౌండ్. ఈవెన్ ఇందులో కూడా ఇందాక మీరు ఇది ఎన్ని తులాస్ చెప్పారు? 9 తులాస్ అన్నారు. బట్ ఇంత డిజైన్ కూడా ఇంకా లైట్ వెయిట్ గా చేసి ఇస్తాము అని అంటున్నారు. యాక్చువల్లీ ఇది 5 తులాస్. టూ గుడ్ అండి. అట్లా ఎవ్రీథింగ్ వి ట్రై ఇన్కార్పొరేట్. అక్కడే పెట్టారు మన వాళ్ళు అవి కూడా. ఇది కూడా కాసుల పేరే మ్యామ్. మనది ముకుందా ఇస్ ఫేమస్ ఫర్ కాసుల పేరు. ఓకే. దిస్ ఇస్ 48 grams అలాంగ్ విత్ బ్యాక్ చైన్. ఓ, బ్యాక్ చైన్ 6 గ్రాములు ఉంటుంది. అవును. ఇది ఇంకా దొడ్డు బ్యాక్ చైన్. చాలా బాగుంది. 48 grams అండి. పీకాక్ వచ్చి అమ్మవారి కార్వింగ్ కూడా చూడండి. అవును.
కావింగ్ చాలా బాగుంది. టూ హెవీ. ఇది ఒక్కటేస్తే చాలు, ఇంక మళ్ళీ ఇంకేమే చిన్న చోకర్ పెట్టినా సరిపోతుంది. నేను అదే దట్స్ హౌ వి గెట్ ఇట్ ఇన్ 10 lakhs బడ్జెట్ లో. చాలా బాగుంది. ఇది కూడా మనకి కాసుల పేరు విత్ లాకెట్ 2.5 తులాస్. 2.5 తులాస్. అమ్మవారు చూడండి ఎంత బ్యూటిఫుల్ కార్వింగ్. అవును, డీటెయిల్డ్ ఉంటుంది. బ్యూటిఫుల్ చంపస్వరాలు. ఆగండి ఆగండి ఆగండి, నేను చెప్తాను. నా ఫేవరెట్ చంపస్వరాలు, అందుకే అడిగి మరీ తెప్పించుకున్నాను. అవును, ఒక్కొక్కటి మీకు చూపిద్దాం సరదాగా అని చెప్పని. ఇందులో పర్ల్ ఉన్నాయి, కోరల్స్, పగడాలు ఉన్నాయి, ప్లెయిన్ గోల్డ్, ఎమరల్డ్స్ ఉన్నాయి, ప్లెయిన్ గోల్డ్. ఇవేమో ముత్యాలు, ముత్యాల బుట్టాలు. నేను ఒక్కొక్కటి పెట్టి చూపిస్తాను మీకు, పరిచయం. కనిపిస్తోందా? క్లియర్ గా ఉందా? ఇది ఓన్లీ పర్ల్. చెంపసరాలు చాలా బాగుంటాయి యాక్చువల్ గా. మా చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం. ఓ మై గాడ్, బుట్టలు చాలా బుట్టలు. నా కోరిక ఇలా తెచ్చుకుంటున్నాను అనమాట. ఇలా చూడండి, ట్రై కలర్. ఓ మై గాడ్, ఇందులో మీరు ఏ కలర్ అడిగితే ఆ కలర్ ఉన్నాయి మన దగ్గర. టూ గుడ్ అండి, చాలా బాగుంది. ఇదైతే లెక్కలేనన్ని వెరైటీస్ ఉన్నాయి. ఆడపిల్లలకి ఎన్ని ఆర్నమెంట్స్ కావాలో. స్వామికార్యం స్వకార్యం అంటారు కదా, ఇది నాకు ఇష్టం, మీరు కూడా చూసండి. ఇలా అనమాట. అఫ్ కోర్స్ కానీ నేను సిల్వర్ పెట్టుకున్నాను, దీనికి సూట్ అవుతుంది, కానీ ఇది ఒక్కటి కాన్సన్ట్రేట్ చేయండి మీరు. చాలా బాగున్నాయండి.